అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్. పోలీస్ ఏ బల్ ఆపమంటారు సార్? ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ లేని భాస్కర్ బండా బండి. మీకు లైసెన్స్ ఉందా ముందు అసలు? సార్ నా ఫ్రెండ్ సార్. లైసెన్స్ అదే ఉంది సార్. లైసెన్స్ అదే ఉంది సార్. డోంట్ మ్యాన్ హ్యాండ్లింగ్. బెంజ్ సర్కిల్ ఎస్ఐ రామ్మోహన్. హాయ్ రామ్మోహన్. నేనే ఇక మాట్లాడు. ఎవరు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడు. ఏంటి మమ్మీ ఎవడు? విజయవాడ సిటీలో కొంతమంది ఎక్కడైతే మేము చెకింగ్ చేస్తూ ఉంటామో, మేడం మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదంటే వాళ్ళు చెప్పి రీజన్స్ ఏంటంటే మా ఇల్లు ఇక్కడే సార్. ఒకసారి కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఇలానే బైక్ లో వెళ్తుంటే పోలీస్ పట్టుకుంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుసా అని నేను చెప్పానండి. నా పుస్తలు కూడా తాకట్టు పెట్టి మందు తాగినావు, నీకు భయం లేదా? ఏ మొగడైనా పుస్తలు కట్టేటప్పుడు భయపడాలి కానీ తాకట్టు పెట్టేటప్పుడు పెట్టద్దు. పొద్దున్నే ఎందుకు తాగేసి వచ్చావు అది చెప్పు. పిచ్చిపోన్నానా ఇవాళ 31 డిసెంబర్. గిప్ప తాడు. అయినా 31st నైట్ వాంతులేనండి. పిచ్చిపోందానా మీ లేడీస్ ఫస్ట్ నైట్ తర్వాత వాంతులు చేసుకుంటారు, మా మొగలు 31st నైట్ తర్వాత చేసుకుంటారు. నీకోసం ఖచ్చితంగా జనవరి 1 నుంచి మందు బంద్, కానీ డిసెంబర్ 31 మాత్రం ఫుల్. రష్మి ఏంటి? నా కొడుకుని యువరానర్సిటీలో చదివిస్తున్నా. అది యువరానర్సిటీ కాదు, యూనివర్సిటీ. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, కావాలంటే టెస్ట్ చేయి. ట్రైన్ ఈస్ కరెంట్లీ ఫోన్ స్విచ్ ఆఫ్. ఓ చెంబాలా, నా కొడుకు కూడా ఇంగ్లీష్. అమ్మా చూడు యువర్ నెక్స్ట్ స్టాప్ ఈస్ అమీర్పేట. నాకంటూ ఒక స్పెషల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నేను ఆవిడ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేను. అమ్మాయి పేరు చెప్పు ఫస్ట్. అర్చన. ఇంటి పేరు చెప్పు. తన ఇంటి పేరు నా ఇంటి పేరుగా మార్చుకునే అమ్మాయికి అర్చన గారు, డూ యూ మ్యారీ మీ? The customer you're calling is currently out of service. ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. మంచి షాప్ పెట్టుకున్నాను, ఓల్డ్ ఇయర్ షాప్. పట్టండి గోమూత్రం ఆదిపర్యాయం. నేను నీ కోసం చచ్చిపోతున్నాను చూడు. నేను అసలు నా వల్ల కాదు. నిజంగా సిన్సియర్ గా ఇష్టపడుతున్నావా లేదా అని చెప్పి చిన్న టెస్ట్ చేశాను బేబీ. ఐ లవ్ యూ బేబీ. వీళ్ళిద్దరు గొడవలు, ఇగోలు, మళ్ళీ లవర్సే, ఒకళ్ళు మాట్లాడుకోరు. నీకు నీ గర్ల్ ఫ్రెండ్ గొడవ అయింది, ఓకే, నువ్వు ఎలా కాంప్రమైజ్ చేస్తావు? ఏముంది, ఆ అమ్మాయిని గదిలో తీసుకెళ్ళి గడబడి కాంప్రమైజ్ అయిపోతుంది. అది కాదురా, నీకు నీ గర్ల్ ఫ్రెండ్ గొడవ అయింది, ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది, అప్పుడు నువ్వు ఎలా కాంప్రమైజ్ చేస్తావు? పుట్టింటికి వెళ్ళిపోతే ఏముంది, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి గదిలో తీసుకెళ్ళి గడబెట్టేస్తాను కాంప్రమైజ్ అయిపోతుంది. బాబు వైబ్లెంట్ గా చేయొద్దు, ఎంటర్టైన్మెంట్ వద్దు. అలా కాదు గురువు గారు, హ్యాపీ న్యూ ఇయర్ కదా. ఇళ్లలో ఉండక్కర్లేదా? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఆడే పార్టీ వద్దని చెప్పాడు కదా, ఆడి చేత ఈ రోజు మనం ఇక్కడ పార్టీ చేద్దాం. ఎవరోనండి అమ్మాయి మందాకిని గారు అంటే, అబ్బో చాలా అందంగా ఉందండి, మీకు గ్రీటింగ్ కార్డు ఇమ్మని చెప్పింది ఆవిడ. మందాకిని ఎవరో నాకు గుర్తుకు రావటం లేదే. మందాకిని గారు మీరేమో చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నారు, అసలు ఆయన ఏమో గుర్తు రావట్లేదని చెప్పారు. తెలుసు. మందాకిని గారు, గురువు గారు వచ్చేయమన్నారండి, 50,000 కొట్టాలా ఆటోకి ఒక 50,000 కావాలని అడుగుతున్నారు. బండానికా ఎక్కడానికా?
చచ్చిపోయాను బాబాయ్. అమ్మాయి ఎవర్రా? నేను లవ్ చేసిన అమ్మాయి నాన్న. ఎలాంటి దాన్ని ప్రేమించావరా? 10 రూపాయలు పీచి మిఠాయి అమ్ముకునేది రా, పీచి మిఠాయి అమ్ముకునేది రా ఇది. ఒక్క వారం టైం ఇస్తా. ఓకే నాన్న. అమ్మాయి నన్ను ఇంప్రెస్ చేసిందనుకో కోడల్ని చేస్తా. ఓకే నాన్న. నేను స్నానానికి వెళ్తున్నా, టవల్ తెచ్చి తొందరగా. అంకుల్ అంకుల్ పైన గుమ్మం తగులుతుందని చెయ్యి అడ్డం పెట్ట. గుమ్మం గుంటూరులో ఉంది, నేను నెల్లూరులో ఉన్నాను. నువ్వేంటి కర్నూలులో పెట్టావా? కర్నూలులో పెట్టావా? జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.